హాయ్ అండి. ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో కరేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, కరేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, శనగపప్పు. శనగపప్పు ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి 10 ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, గుప్పెడు కరేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఈ కరేపాకులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం పొడి చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడంత సాల్ట్. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు పచ్చగా కొంచెం బరకగా మిక్సీ ఆడించుకుందాం. చూడండి, కరివేపాకు మనం పట్టుకున్న మసాలాలు ఇలా బరకగా మిక్సీకి వేసుకోవాలి. మనం ఇప్పుడు కరివేపాకు చాలా మంచిదండి. హెయిర్ బాగా చాలా పొడవుగా పెరిగితే చాలా గ్రోత్ వచ్చింది. కంటి చూపు కూడా చాలా మంచిది. పొట్ట సమస్యలు ఏమైనా ఉన్నా కానీ చాలా బాగా పనిచేసేదే కరివేపాకు. అందుకనే మన పెద్దవాళ్ళు కరివేపాకు తినాలి అని అంటూ ఉంటారు. పోపు కోసం ఆయిల్ వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, రైస్ వేసుకున్నాం. కరివేపాకు పొడి, కట్ చేసుకుంటాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. రైస్ మొత్తం కలిపేటట్టు. దీనిలోనే కారం, ఉప్పు అన్నీ ఉన్నాయి పొడిలో. ఇంకేం వేసుకున్నా అక్కర్లేదు. జీలకర్ర, ఆవాలు మాత్రమే పోపు వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. మంచి కలర్, గ్రీన్ కలర్